వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. క్షమించాలి, స్క్రిప్ట్ పెట్టినందుకు ఆలస్యం అవుతుంది. అందుకే స్క్రిప్ట్ పెట్టకుండా డైరెక్ట్గా స్టోరీని ఇచ్చేస్తున్నా. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. మాన్స్టర్ గాడితో నా పెళ్ళి పార్ట్ 3. సూర్య ముద్దు పెట్టేసరికి సీతు అతడికి దెబ్బ ఎలా తగిలిందో అడిగింది. ఆ విషయాన్ని మరిపించేలా మురిపించేశాడు. దాంతో ఆమె సైలెంట్ అయిపోయింది. అలా కొద్దిసేపు ఆమెతో కబుర్లు చెప్పి ఆమెతో అల్లరి చేసి ఒక హాఫ్ అన్ అవర్ డ్యూటీకి వెళ్ళొస్తాను అని చెప్పి ఆమెను బుజ్జగించాడు. ఆమె మొదట ఒప్పుకోలేదు, అల్లరి చేసింది. లేదు, ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి ఒంటరిగా నువ్వు మాత్రం డ్యూటీకి వెళ్ళిపోతావా అంటూ మారం చేసింది. అయినా సూర్య ఎలాగోలా ఆమెకు సర్ది చెప్పి అతడు మాత్రం తన ఆఫీస్కి తను వెళ్ళిపోయాడు. అలా అతడు వెళ్ళి కాల్లో మాట్లాడుతూనే దాదాపు హాఫ్ అన్ అవర్ అని చెప్పినవాడు 2 అవర్స్ అతడి వర్క్ చేసుకుంటూ ఉంటే ఆమె ఫోన్ చేసి అతడిని ఆ 2 అవర్స్ విసిగిస్తూనే ఉంది. ఆ తర్వాత ఆ 2 అవర్స్ అయిపోయిన తర్వాత అతడు మళ్ళీ ఫ్లాట్కి వచ్చేసరికి మన పాప అతడిని విసిగించి అలాగే ఫోన్ చెవిలో పెట్టుకొని ఫుల్గా నిద్రపోతుంది సీతు పాప. ఆమెను చూసి ఎంత ముద్దుగా నిద్రపోతున్నావే రాక్షసి అని తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఆమె కోసం కుకింగ్ చేసి ఆమెను నిద్ర లేపడానికి ట్రై చేశాడు. కానీ మన పాప అస్సలు నిద్రలేస్తేనే కదా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. దాంతో మెల్లగా సీతు పక్కకి వచ్చి కూర్చొని సీతూ అని పిలిచాడు. సీతు, పో, నేను నీతో మాట్లాడను, నేను అలిగితే అస్సలు మాట్లాడను అని కావలసిందే ముద్దుగా నిద్రలో తనకు వచ్చి రాక అలగడం అవన్నీ చేస్తూ ఉంటే సూర్యకి చాలా ముద్దొచ్చేసింది మన పాప. దాంతో సరే నువ్వు ఇలా వినవు కదా అని అంటూ ఆమెను సరాసరి చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అంతే, ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఈడియట్, మాన్స్టర్ అని చెప్పి అతడి భుజంపై కొట్టి, నన్ను దించు, నీకు అసలే దెబ్బ తగిలింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకున్నావు, నీకు గాయం ఇంకా ఎక్కువ అవుతుంది అంటూ మొండికేసింది. కానీ మనవాడు వింటే కదా. ఏంటి, ఇప్పుడు లేచి నువ్వు ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, లేదంటే చెప్పు, ఇక్కడే నీతో పాటు నేను కూడా ఫ్రెష్ అవుతాను, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చా, మళ్ళీ ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది, ఇద్దరం కలిసి అని ఆట పట్టించాడు. దాంతో మన పాప వద్దు, నేను మాత్రమే ఫ్రెష్ అవుతాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు రావద్దు అని మొండికేసింది. అతడు నవ్వుకుంటూ సరేలే వెళ్ళు, త్వరగా రా, ఆకలిస్తుంది అన్నాడు. దాంతో బుద్ధిగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిచెన్ దగ్గరికి వచ్చింది. అప్పటికే అతడు అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దుతూ కనిపించాడు. అప్పుడు వచ్చి అక్కడ కూర్చొని సైలెంట్గా తింటూ ఉంది. ఏంటి, మేడం గారు నాపై బాగా అలిగినట్టున్నారు అనేసరికి, మరి లేకపోతే ఏంటి, నేను నీతో ఈరోజు ఎన్ని ప్లానింగ్స్ చేశా తెలుసా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి, పైగా నిఖిత ఎంగేజ్మెంట్ ఉంది కదా, మనం ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, అది పిలిచింది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్కి వేసుకోవడానికి నా దగ్గర అంత మంచి డ్రెస్సులు ఇక్కడ లేవు, అన్నీ ఫెస్టివల్కి వేసుకునేటివి, మ్యారేజెస్కి వేసుకునేవి అన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి. ఉన్న 1-2 ఈ మధ్య కాలేజ్లో ఏదో అకేషన్ ఉందని చెప్పి వేసేసుకున్నా. మరి ఇప్పుడు నాకు డ్రెస్సెస్ లేవు. నువ్వు ఇంటి దగ్గరే ఉంటే షాపింగ్కి వెళ్దామని ఇలా బోల్డ్ అని ప్లానింగ్స్ వేసా. నువ్వేమో అవన్నీ వదిలేసి జంప్ అయిపోయావు. నిజంగా నువ్వు ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటావా? అలా ఉన్నావే అనుకో, నేను అస్సలు మాట్లాడను నీతో, చెప్తున్నా అని ఆమె చిన్న పిల్లలా కంప్లైంట్ ఇచ్చింది. దాంతో మనవాడు నవ్వుకుంటూ సరే సారీ మేడం, ఈసారి నుంచి నీకోసం టైం ఇస్తాను, అయినా నీకోసమనే కదా నేను ఇంటికి వచ్చేసాను, మామూలుగా అయితే నేను రాను, కానీ నీకోసమనే వచ్చాను అని బుద్ధిగా చెప్పాడు. సీతు మాత్రం అతడి వైపు కోపంగా చూసి, నువ్వు ఉన్నావని నేను
ధైర్యంగా ఫీల్ అవుతున్నా సూర్య. ఒకవేళ నువ్వే నీ హెల్త్ మీద కేర్ చూపించకపోతే మరి నన్నెవరు చూసుకుంటారు అని ఏడుపు గొంతుతో అడిగింది. సూర్యకి జాలేసింది. సారీ, ఇంకెప్పుడు అలా చెయ్యనురా అన్నాడు. సరే, సరే అయితే ఇప్పుడు అలా వదిలే, మనం త్వరగా తినేద్దాం, ఆ తర్వాత షాపింగ్కి వెళ్దాం, ఓకేనా అని అడిగింది. సూర్య కూడా నవ్వుతూ ఓకే, డన్, తప్పకుండా వెళ్దాం. కాకపోతే నువ్వు సరిగ్గా తినాలి. చూడు ఎలా ఉన్నావో, ఇలా ఉంటే ఫ్యూచర్లో నన్నేలా భరిస్తావే అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ ఏం పర్లేదు, ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికైతే తిందాం అని అంటూ తినడం మొదలుపెట్టింది. ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తూ తింటూ, ఆమె అల్లరి, ఆమె అమాయకత్వం, ఆమె అలా ఉండేసరికి చాలా నచ్చేయడం మొదలుపెట్టింది ఆమె. దాంతో ఎప్పుడూ లేనిది అంతగా నవ్వేస్తున్నాడు, అంతగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇది ఇంతగా అలవాటైపోతుంది. లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో, హ్యాపీగా ఇలాగే ఉండిపోతే బాగుండు ఈ క్షణం ఇక్కడే అని అనుకున్నాడు సూర్య కూడా మనసులో. అలా వాళ్ళు తినేసి షాపింగ్కి బయలుదేరారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ఎవరైతే ఆ ఆంటీలు వీళ్ళను లిఫ్ట్లో మాట్లాడించారో అదే ఆంటీలు ఇప్పుడు వీళ్ళను చూశారు. మళ్ళీ చూసి కుళ్ళుకుంటూ నిజంగా వీళ్ళు మరీ ఓవర్ అయిపోతున్నారు. ఇలా అబ్బాయి అమ్మాయి పెళ్ళి కాకముందు ఒకే ఫ్లాట్‌లో ఉండటం. అసలు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా! వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఇలా ఉంటే పోలీసోడు వెనక ఆ పిల్ల అంతగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. ఇద్దరూ సరిపోయారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడున్న వాళ్ళకు ఆ అబ్బాయిని ఎక్కడో చూసామే అనే ఆలోచన అక్కడున్న వాళ్ళలో ఒక ఆమెకు పదే పదే తట్టడంతో, నీ మొహంలే, ఎక్కడో చూస్తూనే ఉండడం ఏంటి, రోజు చూస్తున్నావు కదా అని అంది. ఇంకో ఆమె లేదు, ఎక్కడో చూశాను, గుర్తొచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చెప్తాను అని అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మన సీతు సూర్య మాత్రం కిందికి వచ్చారు. కిందికి వచ్చి సూర్య కార్ తీస్తూ ఉంటే, సూర్య బైక్ ఉందా అని అడిగింది. అతడు నవ్వుతూ హా ఉంది అనేసరికి అక్కడే బుల్లెట్ బైక్ ఉండేసరికి, సూర్య మనం బైక్లో వెళ్దామా, అయినా రెండెప్పుడు తీసుకున్నావు అని అడిగింది. ఏం లేదు, నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం, ఇంకా ఇంటి దగ్గర ఒక రెండో మూడో ఉన్నాయి, కానీ దీన్ని మాత్రం ఇక్కడే పెట్టుకున్నా, అప్పుడప్పుడు అలా అలా ఒక్కనే వెళ్తూ ఉంటా, ఇక ఎప్పుడన్నా ఇంకా డైలీ కార్లోనే వెళ్తాను అని అతడు నార్మల్గా చెప్తూ ఉంటే, సరేలే ఫస్ట్ అయితే బైక్లో వెళ్దాం, నీతో కలిసి నాకు రైడ్కి వెళ్ళాలనుంది అనేసరికి, సరే పద అని చెప్పి బైక్లో వెళ్ళారు. ఆమె టూ సైడ్స్ కూర్చొని ఉండేసరికి అతడు ఆమె చేతుల్ని పట్టుకొని అతడు చుట్టూ వేసుకున్నాడు. దాంతో సీతు నవ్వుతూ ఏంటి సూర్య, నాతో కలిసి సినిమాలో లాగా ట్రై చేస్తున్నావా ఏంటి అని కళ్ళు ఎగరేస్తూ అడిగింది. పువ్వే పిచ్చిదానా అన్నాడు సూర్య. దాంతో అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళి అక్కడ ఆమె ఏది ట్రై చేసినా అతడికి నచ్చలేదు. లాస్ట్కి అతడు చూసి 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 అందులో ఒక లైట్ వెయిట్ శారీ, పింక్ కలర్ శారీ, చూడటానికి చాలా అందంగా, ఆమె చాలా ఈజీగా క్యారీ చేయగలదు, అంత బాగుంది. ఆ శారీ తీసుకొని అలాగే ఇంకా 3, 4 డ్రెస్సెస్ తీసుకొని అలాగే ఒక లెహంగా తీసుకొని సూర్యకు కూడా ఎంత సూర్య వద్దు అంటున్నా సీతు అస్సలు వినలేదు. సూర్యకు కూడా షాపింగ్ చేసుకొని మళ్ళీ ఆమె తీసుకున్న శారీ పైకి ఆమె వద్దు అంటున్నా మళ్ళీ జ్యువెలరీ కూడా తీసుకున్నాడు. ఆమె వద్దు సూర్య, ఇవి కనుక నేను ఇంటికి వేసుకెళ్తే అమ్మ 4 తంతుంది అనేసరికి, సరే అక్కడికి వేసుకెళ్ళకు, మన ఇంట్లోనే పెట్టుకో, నువ్వు వచ్చిన తర్వాత మన పెళ్ళి అవుతుంది చూడు, అప్పుడు ఇక్కడే ఉంటాయి కదా నీ వస్తువులన్నీ, నీకేం కావాలన్నా తీసుకో, అన్నీ నీ మొగుడు గారి డబ్బులతోనే అని ఆట పట్టించాడు. దాంతో మన పాప సిగ్గుపడుతూ పో సూర్య అంది. ఎక్కడికి పోవాలి,
ఇంటికి పోదామా అయితే అన్నాడు. నో 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 వద్దు, షాపింగ్ ఒకటేనా, ఇంకా చాలా పనులున్నాయి అని అంది. అతడు నవ్వుకుంటూ అలాగే చూస్తున్నాడు. ఆ తర్వాత షాపింగ్ చేశారు. మధ్య మధ్యలో మన సూర్య సార్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా! దాంతో కనిపించిన అమ్మాయిలల్లా సెల్ఫీ అడుగుతూ ఉంటే మన సీతు పాప ఉడుక్కుంటూ ఉంది. మన బాబుగారు నవ్వుకుంటూ ఉన్నారు. దీనికి ఇంత జలసి ఏంట్రా బాబు అని అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు అలా అలా తిరుగుతూ, బీచ్ ఉంటే బీచ్‌లో తిరుగుతూ, అలా ఆమె ఐస్ క్రీమ్ కావాలి అంటే తీసుకొచ్చేస్తూ, మళ్ళీ నైట్ డిన్నర్ కూడా బయటే తినేసి, అలా కొద్ది దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళి, మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యారు. అలా ఆ రోజు మన పాప బాగా అలసిపోవడంతో, బయటే తిని రావడంతో ఫ్రెష్ అయ్యి ఫుల్లుగా నిద్రపోయింది అతడి గుండెలపై. సూర్య కూడా నిద్రపోతున్న ఆమెను అలాగే గుండెలకు గట్టిగా హత్తుకుని నిద్రపోయాడు. ఇక మరుసటి రోజు సూర్య డ్యూటీకి కనుక వెళ్తే సీతు ఖచ్చితంగా చంపేస్తుంది. దాంతో అందుకే అతడు ఒక 2-3 డేస్ లీవ్ కూడా పెట్టేశాడు. పైగా నిఖిత దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు ఆఫ్టర్నూన్ కల్లా బయలుదేరదాం అనుకున్నారు. అలా ఆఫ్టర్నూన్ దాకా ఇద్దరు ఇంట్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మధ్యాహ్నానికి ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఫుల్లుగా తినేసి ఒక గంట స్లీప్ వేసి ఆ తర్వాత ఒక గంట తర్వాత బయలుదేరారు ప్రశాంతంగా. సూర్య కార్ డ్రైవ్ చేస్తుంటే సీతు అతడి వైపే చూసింది. సూర్య ఏమైంది అంటూ కళ్ళెగరేశాడు. ఆమె ఆశ్చర్యంగా, సూర్య మన ప్రేమ కథ చాలా డిఫరెంట్గా ఉంది. ఒకరోజు పరిచయం చూసుకున్నాం, ఇష్టంగా ప్రేమించుకున్నాం. ఒక 2-3 రోజుల్లోనే ఇంత ప్రేమ ఎలా వచ్చేసిందో మన మధ్య అర్థం కావడం లేదు. నువ్వుంటే నాకు ధైర్యంగా అనిపిస్తుంది. ఇదేదో జస్ట్ ఫర్ అట్రాక్షన్ అని నేను చెప్పడం లేదు, కానీ నిన్ను చూసిన మొదటిసారే పోలీసులంటే భయపడే నేను ఎందుకో నువ్వు నాకు నచ్చేసావు అని సిగ్గు లేకుండా మన పాప చెప్పేసిందనమాట. సూర్య పక్కకి తల తిప్పేసి మురిసిపోయాడు. ఇది నిజంగానే నన్ను అంతగా లవ్ చేస్తుందేంటి అని అనుకుంటూ. అలా అతడు తన ఫీలింగ్స్ని బయట పెట్టకపోయినా ఆమె ఆమె మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నింటినీ పోగేసి అతడి ముందు చెప్తూ ఉంటే అబ్బురంగా వింటూ నవ్వుతూ కూర్చున్నాడు. అతడు మాట్లాడలేదు ఎక్కువగా. ఆమెకు తెలుసు అతడు ఎక్కువ మాట్లాడడు అని. అయినా అతడు మాటలన్నీ కూడా ఆమె మాట్లాడేసింది. అలా కబుర్లతో అలా వాళ్ళ ప్రయాణం నిఖిత ఇంటికి చేరుకుంది. వీళ్ళు వస్తున్నారని తెలిసి నిఖిత వాళ్ళ పేరెంట్స్ కూడా బయటికి వచ్చి నిల్చున్నారు. అప్పుడు సూర్య అప్పటి వరకు ఒక విషయాన్ని మర్చిపోయాడు. అదేంటంటే సీతుకి తన గురించి నిజం చెప్పలేదు. నిఖిత తనకు చెల్లి అవుతుంది అనే నిజం. ఇప్పుడు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఒక్క క్షణం అతడికి మైండ్లో అదే ఆలోచన వచ్చింది. అప్పుడే ఆ ఇంటి ముందు కారు ఆగడం, నిఖిత మరియు తన పేరెంట్స్ ఇద్దరూ ఆ కార్ వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడు సూర్య బయటికి వచ్చేసరికి నిఖిత పేరెంట్స్ ఇద్దరూ ఎలా ఉన్నావు నాన్న సూర్య అని అడిగారు. ఇటువైపు నుంచి దిగిన మన సీతు పాప ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నిఖిత కూడా ఒకంత టెన్షన్గా నాన్న అని ఏదో చెప్పబోయింది. కానీ సూర్య కళ్ళతోనే సైగ చేశాడు వద్దు అన్నట్టు. దాంతో ఇక దీనికి తెలిసిపోయినట్టే ఇది నా మీద ఎంతెత్తున లేస్తుందో అని కొంచెం టెన్షన్ అయింది నిఖిత. సూర్య తన బాబాయిని తన పిన్నిని పలకరించి తన బాబాయిని హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఎదురుగా ఉన్న సీతుని నిఖిత అమ్మ చూసి, నిక్కి తనేనా సీతు అంటే, చూడటానికి ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉందిరా అమ్మ సీతు, నేను నిఖిత వాళ్ళ అమ్మనమ్మ అనేసరికి సీతు అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ వాళ్ళ వైపు వింతగా చూస్తున్న సీతు కంగారుగా హో అవునా ఆంటీ అంటూ వాళ్ళ కాళ్ళపై పడి బ్లెస్సింగ్ తీసుకుంది. వాళ్ళు సీతుని చూసి చాలా సంతోషంగా, చూసి నేర్చుకోవే ఎంత పద్ధతిగా ఆ పిల్ల
ఎంతో ముచ్చటగా ఉందో అనేసరికి నిఖిత మూతి తిప్పింది. మన సీతుకి కోపం కంట్రోల్ కావడం లేదు. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారా అన్నా చెల్లెళ్ళిద్దరూ అని అనుకుంటూ అప్పటికే మ్యాటర్ అర్థం అవ్వడంతో మొత్తం ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివైండ్ చేసుకుంది. అంటే వీళ్ళు ఇద్దరూ కలిసి నన్ను ఇంత మోసం చేశారా? ఆ రోజు అందుకేనా వాళ్ళు మాట్లాడుకున్న డబల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ అర్థం కావడానికి ఆమెకు ఇంత టైం పట్టినందుకు ఆమె పిచ్చితనానికి, ఆమె వెర్రితనానికి ఆమె మీద ఆమెకే కోపం వచ్చింది. ఆ తర్వాత నిఖిత పేరెంట్స్ వాళ్ళను లోపలికి తీసుకెళ్లారు. మన సీతు పాప మొహంలో భద్రకాళి కనిపిస్తూ ఉంటే అక్కడున్న సూర్యకి, నిఖితకు భయం వేసింది. కానీ వాళ్ళ వైపు ఒక లుక్ కూడా ఇవ్వలేదు. లోపలికి సైలెంట్గా వెళ్ళింది నిఖిత వాళ్ళమ్మ వెనకాలే. ఇక ఆ తర్వాత ఆమెకు రూమ్ చూపించారు ఫ్రెష్ అవ్వడానికి. నిఖిత రూమ్లోనే తను కూడా ఉండి ఉండొచ్చు. కానీ పెళ్లి కూతురు కాబట్టి ఆమెకు సపరేట్గా రూమ్ ఉండడమే బెటర్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగి మరీ తనకు సపరేట్గా రూమ్ ఇచ్చారు. అలాగే సీతుని అడిగి తన పేరెంట్స్ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు నిఖిత పేరెంట్స్. వాళ్ళను కూడా పెళ్ళికి పిలవటానికి. అలా సీతు వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అక్కడే హాల్లో కూర్చొని ఉన్న సూర్య పక్కకి వచ్చి కూర్చుంది నిఖిత. అతడి వైపు కోపంగా చూడడం మొదలుపెట్టింది. దాంతో సూర్య నిఖిత వైపు చూశాడు. ఏంటే అలా గుర్రుగా చూస్తున్నావు అనేసరికి ఏమైపోయావు, నెల రోజులు కనిపించలేదు అని కోపంగా అడిగింది. కనిపించలేదంటే అని కవర్ చేయాలని చూశాడు. కానీ నిఖిత అలాగే కోపంగా చూస్తూ మాట మార్చకన్నయ్యా, నువ్వు ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. సరే ఏదో ఊరికి వెళ్తున్నా అన్నావు, వారమే అని చెప్పావు. కానీ నెల రోజులు ఫోన్ అస్సలు పని చేయలేదు. ఎక్కడున్నావు, ఏమైపోయావు? అసలు ఇంటి దగ్గర వీళ్ళు ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ అనేసరికి నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చేసింది. నువ్వు ఉంటే బాగుండు అనిపించింది. పైగా అక్కడ సీతుని ఒక్కదాన్నే వదిలేసి రావడం కూడా నాకు నచ్చలేదు. అందుకనే నీకు కాల్ చేస్తూనే ఉన్నా, ఒక్కసారి కూడా నీ ఫోన్ పనిచేయలేదు అని అప్పటిదాకా అన్నయ్య మీద కోపంగా ఉన్నది కాస్త అతడిని హగ్ చేసుకొని బుజ్జి కుక్క పిల్లలా ముడుక్కొని అడిగింది. దానికి మన సూర్యబాబు, హో నా కుక్క పిల్లకు నా మీద అప్పుడే బెంగ వచ్చేసిందనమాట అని ఆమె జుట్టు చెరిపేస్తూ, సరే ఇప్పుడేమైంది, ఒక చిన్న పని మీద వెళ్ళానురా. ఆల్రెడీ సీతు అక్కడ నాకు కోటింగ్ ఇచ్చింది, నెల రోజులు కనిపించనందుకు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా అలగకే అన్నాడు. దాంతో నిఖిత, పర్లేదు, అది బాగానే నేను కంట్రోల్లో పెడుతున్నట్టుంది, అలాగే ఉండాలి, లేదంటే నువ్వు ఇలా వారానికి ఒకసారి కూడా మాయమైపోతావు అని వెక్కిరించింది. అలా వాళ్ళిద్దరూ కబుర్లలో పడిపోయారు. అప్పుడే ఉన్నట్టుండి తనకు గుర్తొచ్చింది. అన్నయ్య, సీతుకి పెద్దమ్మ గురించి చెప్పావా అని నిఖిత అడిగేసరికి, లేదే చెప్పలేదు. మరి నువ్వు ఇంట్లో వీళ్ళకి చెప్పావా అనేసరికి, లేదన్నయ్య, కేవలం డాడీకి ఏమని చెప్పానంటే, నా ఫ్రెండ్ తను అక్కడుంది, అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు కదా, తనని తీసుకురమ్మని చెప్పా అంటూ కవర్ చేశాను అని నిఖిత చెప్పేసరికి, సరేలే, మీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎలాగోలా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం అన్నాడు. ఆయన నిఖితకు భయంగా ఉంది. అన్నయ్య, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. పెద్దమ్మ ఏదైనా జరగాలి అనుకుంటే ఆమె మొండితనమే గెలుస్తుంది. పైగా నీకు తెలుసు కదా, పెద్దమ్మ తన పుట్టింటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తుందని. పైగా ఆ సంగీత తన చూపు ఎప్పుడు నీపైనే ఉంటుంది. కానీ సంగీతనిచ్చి నీకు పెళ్లి చేయాలి అనుకుంటుంది పెద్దమ్మ. మరి వీటన్నింటి వల్ల సీతు బాధపడుతుందేమో అని నిఖిత అడగలేక అడుగుతూ ఉంటే, నిఖిత మళ్ళీ చెప్తున్నా, సీతుని ప్రాణం పోయినా వదిలే ఛాన్సే లేదు అన్నాడు స్థిరంగా బల్లగుద్దినట్టు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడే మన సీతు పాప
లోపల నుంచి బయటికి వచ్చిందనమాట. వీళ్ళిద్దరూ అంత చనువుగా మాట్లాడుకోవడం, అది కూడా ఏదో గుసగుసగా మాట్లాడుకోవడం చూసి కడుపు మండిపోయింది. దొంగలు ఇద్దరు, ఇద్దరు నన్ను ఎంత ఆడుకున్నారు, ఇప్పుడు కాదు మీ సంగతి, తర్వాత చెప్తాను అని నిట్టూర్చి మళ్ళీ వాళ్ళు సీతుని చూసేసరికి ఆమె ఉడుక్కుంటూ వాళ్ళ మొహానే డోర్ వేసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. నిఖిత తడుచుకొని, అన్నా అది చాలా కోపంగా ఉంది, ఇప్పుడు కనుక నేను తన రూమ్లోకి వెళ్తే నన్ను తంతుందేమో అని నిఖిత ఏడుపు మొహంతో చెప్పేసరికి, దాన్ని ఎలాగోలా ఐస్ చేయొచ్చులేరా, దాని ముందర కొంచెం డల్గా ఫేస్ పెడితే అదే కరిగిపోతుంది అన్నాడు. నిఖిత, అన్నయ్య దాన్ని అప్పుడే ఎలా మేనేజ్ చేయాలో నేర్చేసుకున్నావే అని అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అప్పటికే టైం చాలా అవ్వడంతో ఇక నిఖిత వాళ్ళ అమ్మ, అందరూ ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అని ఆవిడ పిలిచేసరికి అందరూ వెళ్ళి డిన్నర్ చేశారు. ఆ తర్వాత టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తుండగా అప్పుడే నిఖిత వాళ్ళ ఫాదర్ వచ్చి సూర్య అని పిలిచాడు. చెప్పండి బాబాయ్ అనేసరికి, నాన్న ఎప్పుడొస్తున్నాడంట్రా అనేసరికి, నాన్న రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు, ఎల్లుండి ఎంగేజ్మెంట్ కదా, ఆ టైంకి ఇక్కడ ఉంటారు, మీ అమ్మ కూడా వస్తుందా అనేసరికి, లేదు బాబాయ్, ఆవిడను నేను పిలవలేదు, మీరు కూడా పిలవకండి, ఇక్కడ ప్రశాంతంగా సంతోషంగా జరుగుతున్న ఎంగేజ్మెంట్, ఆవిడ వస్తే అస్సలు మనశ్శాంతి ఉండదు అన్నాడు సూర్య. అక్కడే ఉన్న సీతు అర్థం కాలేదు ఆమెకు. ఏంటి, సొంత వాళ్ళ అమ్మని ఎంగేజ్మెంట్కి పిలవద్దు అని అతడే చెప్తున్నాడు, అయినా ఏంటో వీళ్ళ ఫ్యామిలీ కొంచెం విచిత్రంగా ఉంది అని మన పాప అర్థం కాక తలకూక్కుంటూ ఉంటే తన పక్కనే కూర్చొని ఉన్న నిఖిత సీతు పాప చెయ్యి కొక్కింది. సారీ సీతు అని అంటూ నుసుగుతూ చెప్తూ ఉంటే సీతు చెయ్యి దగ్గరికి లాక్కొని, పోవే నేను నీతో మాట్లాడను, అలాగే నీ అన్నగాడితో కూడా, ఇద్దరు ఎన్ని వేషాలు వేశారే, ఇద్దరు అన్న చెల్లెళ్ళు అని నాకు చెప్పకుండా ఎంత డ్రామాలు ఆడారు, అయినా పోలీసోడు బుద్ధిని చూపించుకున్నాడు, అయినా పోలీసోళ్ళు నిజాలు చెప్తారంటాడు, వీడేంటో ఎప్పుడు నాకు అన్ని అబద్ధాలే చెప్తాడు, ఇక నువ్వు పోతే పోలీసోడు చెల్లివి అని అంటూ కోపంగా చూసింది. అరే సారీ చెప్తున్నా కదరా, నేను కావాలని చేయలేదు, అంతా అన్నదే తప్పు, వాడే నీకు నిజం చెప్పొద్దని చెప్పాడు అని నిఖిత పాప మెల్లగా మన సూర్యబాబుని ఇరికించేసరికి కళ్ళతోనే సూర్య ఇదంతా వింటున్న సూర్య ఆమెను గుర్రుగా చూశాడు నిఖితను. నన్ను ఇరికించేసావేంటే దొంగ మొహమా అని. నిఖిత వాళ్ళ పేరెంట్స్కి వినిపించకుండా, నువ్వే కదా చెప్పావు, దీంతో కొంచెం డల్గా మాట్లాడితే అది మన సారీని యాక్సెప్ట్ చేస్తుంది అని, అదేదో నువ్వే పడు, నేనైతే నా తప్పేం లేదు, అందుకే దాన్ని నార్మల్గా జస్ట్ సారీ చెప్తున్నా అని మన పాప చల్లగా జారుకుంది. సీతుకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇక వీళ్ళ కథ ఇలా ఉంటే కథకు ఇంకోవైపు సూర్య ఫ్లాట్స్లో ఉండే ఆ ఆంటీస్ ఇద్దరు ఆ రోజు సూర్య అలా చూసేసరికి సూర్య దెబ్బకి వాళ్ళు సీతుపై ఇంకా కోపంగా అలాగే ఉన్నారు. వాళ్ళు ఒకరోజు వాళ్ళు ఎప్పట్లానే ఆంటీలందరూ కలిసి ఒకచోట మీటింగ్ పెట్టుకుంటారు అప్పుడప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెచ్చి వీధిలో పెట్టుకోవడానికి అన్నట్టు పిచ్చపాటి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక హోటల్లో బాగా డబ్బున్న హై క్లాస్ మెయింటెన్స్ కదా వాళ్ళది, కాబట్టి డబ్బున్న హోటల్లో కూర్చొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బిల్ పే చేస్తూ ఉంటే వాళ్ళ డాపు దర్పం, వాళ్ళ హంగులు ఆర్పాటాలు వాళ్ళ పట్టల్లో చూపించుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు పార్టీకి వీళ్ళు కూడా వచ్చారు. వచ్చి సూర్య గురించి మరియు సీతు గురించి వాళ్ళకు ఏమీ మాట్లాడుకోవడానికి లేకపోవడంతో వాళ్ళ విషయాలు, అతడు ఒక పోలీస్ మ్యాన్ అని, ఇలా అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇలా కలిసి ఉంటున్నారని చెప్పి ఇలా అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆమె రెడ్ కలర్ శారీలో ఆ రూమ్లోకి నడుచుకుంటూ వచ్చింది. చూడటానికి ఫుల్ మెయింటెనెన్స్తో, ఒళ్ళంతా బంగారంతో,
డైమండ్స్ అక్కడక్కడ డైమండ్స్తో చాలా చాలా అంటే చాలా రిచ్గా రెడీ అయ్యింది. ఆమెను చూడగానే అక్కడున్న వాళ్ళలో ఒక ఆమె వైశాలి అని అంది. ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరి చూపు ఆ వైశాలి వైపే మళ్ళింది. అంతగా రెడీ అయ్యి వచ్చింది. ఇందాక సూర్య ఫ్లాట్స్లో ఉన్న ఆ ఆంటీస్ ఇద్దరు తన వైశాలి కదా, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం అనేసరికి, అవును తను ఎన్ని రోజులు ఇక్కడ లేదు, వాళ్ళ సొంతూరులో అక్కడే ఉన్నారు, ఆ సిటీలోనే. వాళ్ళ ఆయన అక్కడ బిజినెస్ డెవలప్ చేశారు. దాంతో ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ ఈ మధ్య మనల్ని కలవడానికని చెప్పి నేనే పిలిపించాను. అలా అలా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ఉంటుంది అనిపించి, పైగా ఈ పార్టీకి డబ్బులంతా వైశాలినే పెట్టుకుంటుంది అని అందులో ఉన్న ఒక ఆమె అనేసరికి, దాంతో ఈ ఆంటీలు ఇంకా పొంగిపోయి కావాల్సిందే వైశాలితో పరిచయం పెంచుకోవాలి అని, వాళ్ళ కంపెనీస్ బాగా హై పొజిషన్లో ఉన్నాయి కాబట్టి, హలో వైశాలి, ఎలా ఉన్నావు, ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, మీ హస్బెండ్ బాగా బిజినెస్లో డబ్బులు సంపాదిస్తున్నారు, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంత లక్కీనో, మీ ఆయన నిన్ను ఎంతలా చూసుకుంటున్నారో అని వాళ్ళు పొగుడుతూ ఉంటే, వైశాలి మొహంలో చూస్తూనే తెలిసిపోతుంది ఆమె పొగరు, ఆమె అహంకారం, ఆమె డాపు, ఆమె దర్పం. అది చూసి వాళ్ళు పొగట్టం మొదలుపెట్టారు. ఆమె పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలకు వైశాలి పడిపోయింది. అలా దాదాపు ఒక 1/2 అవర్ అందరూ కలిసి ముచ్చట్లు పెట్టారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, వైశాలి, ఇంతకీ నీ కొడుక్కి పెళ్లి చేయవా, నా కూతురుంది, తనని ఇచ్చి నీ కొడుక్కి పెళ్లి చేస్తావా అని అడిగింది అందులో ఉన్న ఒక ఆంటీ. దాంతో వైశాలి, నో, నా కొడుక్కి నా మేనకోడలే భార్య అవ్వాలి, అందుకని నేను బయట సంబంధాలు చూడడం లేదు అనేసరికి, వాట్, నీ మేనకోడలా అని అంది. దానికి వైశాలి, అవును, తను చూడటానికి నాలాగే చాలా అందంగా చాలా బాగా ఉంటుంది, అందుకని నా కొడుక్కి తనే తగ్గ జోడి అని నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యా అని వైశాలి అనేసరికి, మరి మీ హస్బెండ్ ఒప్పుకుంటాడా ఈ పెళ్ళికి అని అంది అందులో ఉన్న ఒక ఆవిడ. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అక్కడ అంతా నా ఇష్టం, నేను మాత్రమే ఒప్పుకోవాలి, నేను మాత్రమే చూసిన సంబంధం నా కొడుకు చేసుకుంటాడు అని అంది వైశాలి పొగరుగా. అప్పుడే అక్కడున్న ఆ ఆంటీ వాళ్ళు, సరే ఇంతకీ నీ కోడల్ని మాకు చూపించవా అనేసరికి, ఎందుకు చూపించను, తప్పకుండా చూపిస్తా అంటూ తన మొబైల్లో ఉన్న ఒక ఫోటోని వాళ్ళకు చూపించింది. అబ్బా, నీ కోడలు అచ్చం నీలాగానే ఉంది, అందంగా అని పైకైతే అన్నారు కానీ మనసులో మాత్రం, ఇదేంటే ఇలా ఉంది, పొగరు దీని మొహంలో చూస్తూనే తెలుస్తుంది, అయినా ముక్కు వంకరగా ఉంది, ఆ పెదాలు చూడు ఎంతలా ఉన్నాయో, అసలు చూడటానికే వికారంగా ఉంది, తెల్లగా ఉంటే సరిపోదు, మొహంలో ఒక కళ అనేది ఉండాలి, అయినా ఈ పిల్ల ఎలా నచ్చిందో ఏంటో, అంతే డబ్బుంది కదా, ఏదో ఒకటి సర్జరీలు చేయించుకుంటుందిలే అని ఒకరిలో ఒకరు కొనుక్కుంటూ ఉన్నారు వైశాలికి వినిపించకుండా. అప్పుడే ఆ పిక్ని అలా స్క్రోల్ చేస్తూ మిగతా పిక్స్ కూడా దాని కింద ఉండేవి చూస్తూ ఉన్నారు. అప్పుడే ఉన్నట్టుండి ఆ పిక్స్ కింద కొన్ని ఫొటోస్ చూసి అక్కడున్న వాళ్ళు షాక్ అయిపోయారు. ఆ ఇద్దరు ఆంటీలు చూస్తూ చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడే వైశాలి, ఈ అబ్బాయి అని అంటూ ఫోన్ని వైశాలి వైపుకి చూపగా, తను నా కొడుకు సూర్య, ఐపీఎస్ ఆఫీసర్ అని అంది పొగరుగా. దాంతో ఆ ఆంటీ వాళ్ళు, ఈ అబ్బాయి పలానా ఈ ఫ్లాట్స్లో ఉంటున్నాడు కదా అనేసరికి, అవును, ఆ ఫ్లాట్ మాదే, ఓన్గా ఈ మధ్య కొన్నాం అని అంది వైశాలి. అది కాదు వైశాలి, అది ఏంటంటే మీ అబ్బాయి అని అంటూ వాళ్ళు నుసుకుతూ మాట్లాడుతుంటే, ఏదున్నా నాకు గట్టిగా చెప్పండి, మరి ఇలా నుసుకుతూ ఉంటే నాకు అస్సలు నచ్చదు అని అంది వైశాలి పొగరుగా. మీ అబ్బాయి ఒక అమ్మాయిని తన ఇంటికి తీసుకొస్తున్నాడు రోజు, ఇప్పుడు దాదాపు వాళ్ళు 1 సంవత్సరం నుంచి
ఆ ఫ్లాట్లోనే కలిసి ఉంటున్నారు అని చెప్పారు. నిజం చెప్పాలంటే వాళ్ళు చూసింది 2 సార్లు మాత్రమే. కావాల్సిందే మన ఇండియన్ లేడీస్‌కి ఉండే అలవాటు ప్రకారం కొంచెం ఉంటే కేవలం అతడు 2 రోజులు మాత్రమే తీసుకొచ్చాడు అని చెప్తే సరిపోనట్టు సంవత్సరం తీసుకొచ్చాడు. తను సంవత్సరం నుంచి ఒకటే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇద్దరు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకుంటా. నేను చాలా సార్లు అడిగాను. మీ అబ్బాయి మీకవసరమా అని నన్ను తిట్టాడు కూడా. అని కావాల్సిందే సూర్య మీద కోపం, అక్కసు అంతా తన అమ్మకు పుల్లపెట్టినట్టు చెప్పేసింది ఆ ఆంటీ. పక్కనున్న ఇంకో ఆమె, "ఒసేయ్! ఎందుకే అలా అబద్ధాలన్నీ చెప్తున్నావు? వైశాలికి వెళ్ళి సూర్యని అడిగితే ఆ అమ్మాయిని చూసింది మనం కేవలం 2 రోజులే కదా! ఆ విషయం తెలిస్తే అది మనల్ని చంపేస్తుంది. అసలే చూసావు కదా! ఎంత మొండిదో" అని పక్కనున్న ఆమె అనేసరికి వాళ్ళు కొట్టుకొని చస్తారు. మధ్యలో మనకెందుకే? నాకు కావాల్సింది కేవలం ఆ సూర్యగాడి మీద పగ తీర్చుకోవాలి. వాడి చూపు, వాడు ఎంత పొగరుబోతో చూసావు కదా! అచ్చం వాళ్ళ అమ్మలాగే. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే నేను చూడాలి. అందుకే దీనికి ఇలా పుల్ల పెడుతున్నా. అయినా ఏం కాదులే. అది మనల్ని ఏమీ అనదు. దానికి ఇంట్లో వాళ్ళ మాటల కన్నా బయట వాళ్ళ మాటలు బాగా నచ్చుతాయి. ఎందుకంటే దాని అన్న, దాని వదిన, దాని అమ్మ, దాని బాబు అందరూ వేస్ట్ ఫ్యామిలీ, చెత్త ఫ్యామిలీ. ఇక దాని మేనకోడలైతే రోజుకి ఎంతమందితో తిరుగుతుందో తెలీదు. అలాంటి దాన్ని తెచ్చి ఇది ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకుంటుంది. సరిపోతారు. ఇది దాని ఫ్యామిలీ. కాబట్టి ఇది వచ్చి మనల్ని అడిగే అంత లేదు. కాకపోతే వెళ్ళి సూర్యగాన్నే ఏదో ఒకటి చేస్తుంది. లేదా ఆ పిల్ల మీదైనా పగ తీర్చుకుంటుంది అని కావాల్సిందే పుల్లపెట్టారు. వైశాలి కోపంగా, "మీరు నిజంగా చూసింది నా కొడుకేనా?" అని అడిగింది. "అవును వైశాలి, మొదట నాకు డౌట్ వచ్చింది. కావాలంటే దీన్ని అడుగు" అనేసరికి ఆ పక్కనున్న ఆమె కూడా అవును అని తల ఊపింది. వైశాలి కోపంగా, "ఇంతకు ఎవరా అమ్మాయి?" అనేసరికి ఆ పిల్ల పేరైతే సీతు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయితే విన్నాను. పూర్తి పేరు మనకు తెలీదు. కానీ చూడ్డానికి మాత్రం పిల్ల చాలా అందంగా ఉంది. మీ వాడిని అందుకే లైన్‌లో పెట్టుకుందనుకుంటా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. డబ్బుంటే సరిపోదు కదా! కొడుకుని జాగ్రత్తగా కూడా పెట్టుకోవాలి. లేదంటేనే అలాంటి అమ్మాయిలొచ్చి తీసుకెళ్ళిపోతారు అందమైన కొడుకుల్ని" అని అంటూ ఇంకా కొంచెం నిప్పుల్లో కిరోసిన్ పోసి చల్లగా జారుకున్నారు అక్కడి వాళ్ళంతా. ఇదంతా విన్న వైశాలి కారం తిన్న కాకిలా లేచి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. పెద్ద అప్డేటే ఇవ్వాలనుకుంటున్నాను.